లో 50% రిజర్వేషన్ కల్పించాలి. కర్నూలులో బీసీ భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి ₹1,00,00,000 కేటాయింపు. ఆర్ కృష్ణయ్య పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించారు. రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. 10,147 కిలోల గంజాయి దహనం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. రాష్ట్రంలో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా పట్టుబడిన 10,147 కిలోల గంజాయి, 19,310 లీటర్ల యాష్ ఆయిల్, కిలో నల్లమందు ఓపీఎంను కాపులొప్ప డంపింగ్ యార్డ్ వద్ద ఆదివారం దహనం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీజీపీ గుప్తా మాట్లాడుతూ తాజాగా పట్టుబడిన గంజాయికి సంబంధించి 533 కేసులు 1,435 మంది నిందితులుగా ఉన్నారని చెప్పి వెల్లడించారు. వీళ్ళ 712 మంది విశాఖ జిల్లాకు చెందిన వారు కాక 332 మంది ఇతర జిల్లాల వారు, 391 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్టు పేర్కొన్నారన్నట్టు హైలైట్ చేశారు. ఇక్కడే తాము చెప్తున్నది అబద్ధం అని తెలియట్లేదా? విశాఖలో మొత్తం క్లియర్ చేశామని చెప్తున్నారు, ఇప్పుడేమో అక్కడ వాళ్ళనే అరెస్ట్ చేసామంటున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది గంజాయి అంటే అబ్బాయి ఒరిస్సా నుంచి. ఎందుకు ప్రజలను మోసం చేయడం? గంజాయిని గట్టిగా కంట్రోల్ చేస్తున్నామని చెప్తే అయిపోతుంది కదా. లేకపోతే సాక్షి భారత నారి జయబేరి అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తుంది. కళలు కన్నా కళ్ళు, ఏళ్ల తరబడి ఎదురుచూపులు, మహిళా క్రికెటర్ల ఆశలు, అభిమానుల ఆకాంక్షలు, మువ్వన్నెల జెండా రెపరెపలు అన్నీ ఒక్క ప్రపంచంతో సాకారమయ్యాయి. 20 ఏళ్ల క్రితం 2005 సఫారీ గడ్డపై తొలిసారి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా దాడికి చెందిన భారత అమ్మాయిల కళ 8 ఏళ్ల క్రితం 2017 ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ దెబ్బకు చేజారిన ద్వితీయ ప్రయత్నం ఎట్టకేలకు 3వసారి సాకారమైన సొంత గడ్డపై సొంత ప్రేక్షకుల మధ్య ఫైనల్ చేరిన భారత మహిళల జట్టుని ముంబై మురిపించింది. ప్రపంచ కప్ను సగర్వంగా చేతికి అందించింది. ఆదివారం జరిగిన టైటిల్ పోర్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ 52 పరుగుల తేడా దక్షిణాఫ్రికాను ఓడించింది. షఫాలి వర్మ 87 పరుగులు 2 వికెట్లు, దీప్తి శర్మ 58 పరుగులు 5 వికెట్లు ఆల్రౌండ్ షో భారత్ని జగజ్జేతం చేసింది. స్మృతి మందానాతో కలిసి భారత్ ఇన్నింగ్స్ శుభారంభం అందించిన షఫాలి తర్వాత స్పిన్ బౌలింగ్తో విలువైన వికెట్లను తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది. టోర్నీ ఆసాంతం భారత్ కప్ గెలిచేదాకా పోరాడిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. ముందుగా భారత నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్లకు 298 పరుగులతో భారీ స్కోర్ చేసింది. తర్వాత దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లో 246 పరుగులకు ఆల్అౌట్ చేసింది అన్నట్టు హైలైట్ చేశారు.